ఇప్పుడు జగన్ని జైల్లో పడేశారు, కత్తితో పొడిస్తే అది హత్య కాదు, హత్యాయత్నం కాదంటారు. రాయితో కొడితే తనకి తానే గీక్కున్నాడు, ఇంకొకరికి రాయి తగిలిందంటారు. రేపు పొద్దున పొడిచినా కూడా ఆయనకి పొడిపించుకున్నాడని చెప్పొచ్చుగా. ఆల్రెడీ ఇట్లాంటిది ఒక సైకలాజికల్గా మనం ప్రిపేర్ చేసాం, ఒక సైకోల్లాగా అదే మనుషుల్ని. ఇంకోటి, ఆ మనిషిని ఉండనిస్తే ప్రమాదం, ఒక సెక్షన్కు వ్యవస్థలకి ప్రమాదం, వ్యవస్థలు మేనేజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా టుడే వాడి సర్వేలో కూడా 44% ఓటింగ్ వస్తుంది. 44%. చంద్రబాబుకి వల్ల కావట్లే, అక్కడ 40 దగ్గర ఆగిపోతున్నాడు. 44% అంటేనే ఒక రకంగా తగ్గిపోయినట్టు భారీగా. 49 నుంచి 44 అంటే తగ్గినట్టే. 40 భారీగా ఇంకేం తగ్గుతుంది? 45 ఇంతకు ముందు లాస్ట్ ట్రిప్. అవును, అప్పుడు 2014 1% తగ్గినట్టుగా లెక్కన. ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పినట్టు జనసేన బీజేపీ ఓట్లు అటు వెళ్ళినాయి వైసీపీ, అందువలన అది 50 అయింది. అంతే, అవి అటు వెళ్ళిపోయినాయి 5%. ఇక్కడ సొంత ఓట్లు 1% తగ్గినట్టు. జగన్ ఓటర్ అటు వెళ్ళలేదండి, వెళ్ళినోడు ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, అదే 1% నా దృష్టిలో. జగన్ ఓటర్లు పోలా, జగన్ బయట నుండి వస్తాయనుకున్న ఓట్లు రాలా. రాజకీయ భవిష్యత్తు